అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. హలో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎస్ఎస్ కాస్మీలోకి మీకు స్వాగతం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఈరోజు మనం మోసం చేసే వాళ్ళ గురించి ఖురాన్ మరియు హదీస్ వెలుగులో వివరించుకుందాము. అయితే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు, మన్ గష్ష ఫలైస మిన్నా. ఎవరైతే ముస్లిం వ్యక్తులకు మోసం చేస్తారో వాళ్ళకి మాకి ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మార్కెట్లోకి వెళ్ళారు. అప్పటికే వర్షం కురిసి ఆగిపోయింది. అయితే ఒక వ్యక్తి అక్కడ గోధుమలు అమ్ముతున్నాడు. ముహమ్మద్ ప్రవక్త గారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. అతని గోధుమలోకి చెయ్యి వేశారు. అయితే లోపల తడిసి ఉంది. అతనికి ముహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు, ఈ లోపల తడిసి ఉన్న దాన్ని బయటకు ఎందుకు పెట్టడం లేదు? దీనికి మీరు బయట పెడితే తీసుకునేవారు, దీనిని కొనేవారు చూసుకొని కొంటారు. మీరు ఇలా అమ్మితే పైన బాగుంటుంది, లోపల నాని ఉంటుంది. ఇలా అమ్మడం ఇస్లాంలో సరికాదు. అందుకే మీరు బయట పెట్టండి. అప్పుడే ఈ హదీస్ చెప్పారు, మన్ గష్ష ఫలైస మిన్నా. ఎవరైతే ముస్లిం వ్యక్తులకు మోసం చేస్తారో వాళ్లకు మాకు ఎటువంటి సంబంధం లేదు. కావున మనం ఎప్పుడు ఎవ్వరికి ఎలాంటి హాని అలాగే ఎలాంటి మోసం చేయరాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అస్సలాము అలైకుం.